వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మృగశిర కార్తె ప్రారంభ సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద చేప మందు పంపిణీ చేస్తున్నారు. 7, 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ మందు తీసుకోవచ్చని అన్నారు. తమ తండ్రి కామారపు రాజమల్లు ఆ తర్వాత తాము చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 71 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని సమీప వాగు నుండి జేసీబీల సహాయంతో కొందరు కాంట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చిన్నమడూరు రాంబోజిగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి జేసీబీలను అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. మా గ్రామాల సరిహద్దు వాగు నుండి ఇసుక తరలింపును నిలిపివేయాలని జిల్లా అధికారులను వారు కోరారు. నిజామాబాద్ జిల్లా మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొర్త రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీర్బన్ మల్లన్న ఘనంగా విజయం సాధించాడు. ఈ సందర్భంగా వారికి శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేశారు. మంచి పెయింటింగ్స్ చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళలు, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మన ప్రోత్సాహం వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. కొత్త కళాఖండాలను మనకు అందించేలా వారికి ప్రేరణ ఇస్తుందని, ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు ఒకే చోట చూడటం అద్భుతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. జీవో 317 విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లిపోమ్మన్నారని ప్రభుత్వ టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 317 జీవో వల్ల ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 317 జీవో విషయంలో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. తానూరు మండలం ఏల్వత్ గ్రామానికి చెందిన శ్రీధర్ బాలుడు ఇటీవల పిడుగుపాటుకు మృతి చెందారు. విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి తల్లి కవితకు 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. నియోజకవర్గంలో అనుకోని సంఘటనలు జరిగితే ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని మోహన్ రావు పటేల్ తెలిపారు. బోమ్రాజ్పేట మండలంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఎంపీడీఓ శ్రీదేవికి వీడ్కోలు సన్మాన సమావేశాన్ని కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకన్ గౌడ్, ఎంపీఓ మహేష్ కుమార్, ఏపీఓ మల్లికార్జున్ యాదవ్, ఎంపీపీ హేమిబాయి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి కర్త కర్మ సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పాటు చేయబోతున్న కేంద్ర మంత్రివర్గంలో పాల్మూరు ఎంపీ డీకే అరుణకు స్థానం కల్పించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే అభ్యర్థిగా నిరంతర ప్రచారం చేసినప్పటికీ డీకే అరుణ గెలుపొందారని అన్నారు. మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ బడి కళాశాలలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కేఎం మంగ కోరారు. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వ ఉద్యోగ సంస్థలను నిలబెట్టేందుకు చేయూతనివ్వాలని అన్నారు. హుజూర్ నగర్ బార్ అసోసియేషన్లో సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేసేలా ప్రోత్సహించాలన్నారు.